శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ని కలవరపాటు గురి చేస్తుంది. ఎందుకంటే కాశీబుగ్గ వెంకటేశ్వర కాశీబుగ్గలోని వెంకటేశ్వర టెంపుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందిన ఘటన. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ గా చూసే కన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొన్నటికి మొన్నే ఇటు మోంతా తుఫాను సృష్టించిన ఆ విషాదాన్ని మర్చిపోకముందే, ఆ ఘోరాన్ని మర్చిపోకముందే ఇంకొక అపశృతి చోటు చేసుకోవడం, మరి ముఖ్యంగా తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది, తీవ్రంగా కలిచివేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయారు. తొక్కిసలాట జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. ఘోర విషాదానికి సంబంధించి కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో 10 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. మృతుల్లో పిల్లలున్నారు, మహిళలున్నారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 25,000 మంది సాధారణంగా ఆ టెంపుల్కి, ఆ దేవాలయానికి, ఆ మందిరానికి 2,000 మంది, ఆ కెపాసిటీ 2,000 నుంచి 3,000 మంది మాత్రం అనేది మనకు అర్థమవుతోంది. అక్కడ అలాంటిది ఏకంగా 25,000 మంది దర్శనానికి రావడంతో ఒక్కసారిగా రద్దీ వాతావరణం నెలకొంది. ఆలయ సామర్థ్యం కేవలం 2,000 మాత్రం. ఒక్కసారి చూడొచ్చు, ఇదిగోండి, ఇది ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా మీరు చూస్తే దృశ్యాలు. అటు వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు. అందరూ పోటెత్తిన సందర్భం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్, ఆలయ నిర్వాహకులు కూడా ఏమంటున్నారంటే, ఈ ఘటనకు సంబంధించి మీరు చూడొచ్చు ఎంత రద్దీగా ఉండిందో. ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంతమంది. ఇటు చాగంటి కోటేశ్వరరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారుగా. ఏమ్మా ఆ రోజు పండగలకి సంబంధించి చాగంటి కావచ్చు, లేకపోతే ఇంకో పెద్ద ఆయన ఉంటారు, ఆయన కూడా గరికపాటి, వీళ్ళంతా ఏమంటారు, ఆ రోజే టెంపుల్కి వెళ్ళాలా, ఏం మరుసటి రోజు వెళ్తే దేవుడు ఉండడా? ఒక్కసారి చూడండి ఘటన. దీనికైనా మనం వెళ్ళింది టెంపుల్కి. ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్నిస్తే కోపం రావచ్చు గాక, కానీ ఇంతమంది ఒక్కసారిగా పోటెత్తితే పరిస్థితి ఏంటి? అక్కడ భక్తితో వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి పరిస్థితి? కానీ చూడండి ఒక్కసారి, ఈరోజు ఇంకా ఏకాదశికి సంబంధించిన రోజు సాయంత్రం వరకు ఆ టెంపుల్స్ దగ్గర ఉంటారు. ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. రద్దీ వాతావరణం, కిక్కిరిసిపోతూ ఉంటారు. తోపులాట చోటు చేసుకుంటూ ఉంటుంది, తోసేసుకుంటూ ఉంటారు. మీరు ఒక్కసారి విజువల్ చూడండి. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే ఏం చేస్తారనేది ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. మీరు దర్శనానికి వెళ్తున్న సందర్భంలో చూడొచ్చు ఒక్కసారి విజువల్ మీరు చూస్తే కనుక ఏకంగా 25,000 మంది అక్కడికి చేరుకున్నారట. 25,000 మంది అక్కడికి చేరుకున్నారట. కానీ ఆ టెంపుల్ కెపాసిటీ ఏంటి? ఆ టెంపుల్ కెపాసిటీ ఎంత? కేవలం 2,000 మంది, మహా అయితే 3,000 మంది అట. అలాంటిది వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నిర్వాహకులు ఏమంటున్నారు, మేము అసలు ఇంతమంది వస్తారు అని చెప్పి ఊహించలేదంటూ కూడా. అదిగో మీరు బాక్స్లో చూస్తున్నారు, రైలింగ్ విరిగిపోయింది. సాధారణంగా ఎవరంతట వాళ్ళు మెల్లిగా దాని ఏమంటారు, లైన్లో, ఆ క్యూ లైన్లో వెళ్తే కనుక సాధారణంగా ఎవరిని తోసుకోకుండా, ఎటువంటి తోపులాట లేకుండా వెళ్తే. ఇది ఒక్కసారి చూడండి, ఇది నేను ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం ఆ రైలింగ్ విడిపోయిన తర్వాత, ఆ రైలింగ్ పూర్తిగా తెగిపోయిన తర్వాత, విరిగిపోయిన తర్వాత ఒకసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ తొక్కిసలాట చోటు చేస్తుంది అన్నది. పూల బుట్టలు, దాంతోపాటు వాళ్ళు తెచ్చుకున్న ఆ నూనె సీసాలు, అవన్నీ. ఇది తొక్కిసలాటకు సంబంధించి తొక్కిసలాట తీవ్రతను ప్రతిబింబిస్తోంది ఈ దృశ్యం. ప్రస్తుతం ఇచ్చిన అదిగో ఇక్కడ చూడండి, గోడ ఏకంగా కూలిపోయిన పరిస్థితి. ఇదిగోండి, ఈ గోడకు సంబంధించి, ఈ గోడ ఉంది కదా మెట్లెక్కే దగ్గర, ఇదంతా రైలింగ్. ఇది యాక్చువల్లీ రైలింగ్. ఈ రైలింగ్ విరిగి పడిపోయింది. సాధారణంగా స్టీల్ రైలింగ్ గురించి మాట్లాడుకునే క్రమంలో మన ఇంట్లో కూడా స్టీల్ రైలింగ్స్ ఉంటూ ఉంటాయి కదా. రైలింగ్స్ అంటే చేతితో పట్టుకుని ఎక్కుతూ ఉంటాయి కదా, మెట్లు ఎక్కడానికి పక్కన గోడలో ఉంటూ ఉంటాయి, వాటిని రైలింగ్స్ అంటూ ఉంటారు. సాధారణంగా స్టీల్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, అది జస్ట్ గ్రిప్ తీసుకోవడానికి మాత్రమే. అలాంటిది ఇప్పుడైనా ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అలాంటిది స్టీల్ రైలింగ్కి సంబంధించి పూర్తిగా అది కాయవు. అవి క్రౌడ్ని కంట్రోల్ చేయలేవు. అవి ఎప్పుడైతే ప్రెజర్ పడుతూ ఉంటుందో అవి పూర్తిగా విరిగిపోతాయి, పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. మీరు ఆ పరిస్థితి చూడొచ్చు, పూర్తిగా వంగిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కాస్తకొస్తే ఇక్కడ కాసింది, ఆ తర్వాత కిందకు వస్తారు కదా, మీరు చూస్తే ఇక్కడ విరిగిపోయింది.
ఇక్కడ ఏకంగా ఇగో ఇక్కడ మీరు చూస్తే పూర్తిగా బయటకు వచ్చేసిన సందర్భం ఈ ప్రాంతంలో. ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి ఏ స్థాయిలో బయటకు వచ్చేస్తుంది అనేది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఆ ప్రదేశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఇది పూర్తిగా బెండ్ అయిపోయింది అనేది. అంటే ఎందుకు సేఫ్ అనే విషయాన్ని గురించి మాట్లాడుకునే క్రమంలో ఎక్కడ కాయలేకపోయింది, దీంతో ఏమైంది, ఇది వెళ్ళి జనాల మీద పడింది. మీరు చూడొచ్చు పూర్తిగా బయటకు వచ్చేసిన సందర్భం అటువంటి క్రమం. సో ఈ ఘటనకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. డీటెయిల్గా దీని మీద ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు, ఆ తీవ్రతను అర్థం పడుతున్న సందర్భం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు ఆటోలో వచ్చారు, కార్లలో వచ్చేసారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా దృశ్యాలకు సంబంధించి ప్రస్తుతం ఆర్టీవీ కూడా అక్కడికి చేరుకుంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న. మరి కాసేపట్లో మా ప్రతినిధి నాయుడు అక్కడి నుంచి అందుబాటులోకి రాబోతున్నారు. ప్రస్తుతం అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అక్కడ పరిస్థితిని రిపోర్ట్ చేసేది, ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు నాయుడు. సో మరి కాసేపట్లో నాయుడు లైవ్లోకి అందుబాటులోకి వచ్చి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నారు. అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు, స్థానిక ప్రభుత్వ అధికారులతో కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులతో కావచ్చు మాట్లాడుతున్న సందర్భం. ఒక పక్క మీరు చూడొచ్చు, ఇగో ఇటు సైడ్ మేము బ్లర్ చేసి చూపించడం జరుగుతోంది. స్పృహ కోల్పోయి పడిపోయిన సందర్భం. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్రతను అద్దం పడుతోంది. ఎప్పుడైతే ఒకరినొకరు తోసేసుకున్నారో ఆ రైలింగ్కి సంబంధించి పడ్డారు. ఇది మొదటి అంతస్తుకు వెళ్ళే క్రమం. ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచి ఇలా మెట్లెక్కుతూ ఉంటారు కదా, సాధారణంగా ఇలా ఉంటారు, మెట్లెక్కుతూ ఉంటారు కదా, ఇలా మెట్లెక్కే క్రమంలో ఇలా ఉంటుంది కదా, ఇటువైపు నుంచి కింద పడ్డారు. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీయాలి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, వీళ్ళు మెట్లెక్కుతూ ఉంటే ఈ తోపులాటలో ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డారు. ఈ రైలింగ్తో సైతం కింద పడడంతో ఘోరం చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఇలా పడ్డారో మిగతా వాతావరణం అంతా కూడా బీభత్సంగా మారిపోయింది. అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఆ విషయాలు మీరు చూడొచ్చు, ఇదిగో అక్కడ కిందకి దిగడానికి చోట్లేదు, పైకి వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప కిందకి దిగుతున్న సందర్భం ఉందా? ఘటన జరిగిన సందర్భానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇదిగో ఒకసారి ఇక్కడ చూడండి ఎలా తోసేసుకుంటున్నారు. అదిగో ఈ మహిళ చూడొచ్చు, ఈ మహిళ ఎలా పడిపోయారు ఒక్కసారి చూడండి. ఇఫ్ పాసిబుల్ ఇది ఒకసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఈ విజువల్ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఓ మహిళ మీరు చూడొచ్చు, అదిగో ఇక్కడ చూడండి, ఒక మహిళ ఉంటారు, ఆ మహిళ కిందకి పడిపోతుంటారు, కిందకి తీసుకొచ్చే ప్రయత్నం. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మహిళ ఆమె కిందకి పడిపోతున్న సందర్భం. ఇదిగోండి, ఐ థింక్ కాస్త బిస్కెట్ కలర్ కావచ్చు. ఒకసారి అదిగో ఆ మహిళ చూడొచ్చు, అదిగో ఇక్కడ చూడండి. ఇది ఒకసారి ఫ్రీజ్ చేయండి అక్కడ కుదిరితే, ఇఫ్ పాసిబుల్. ఎస్, ఇదిగో ఇక్కడ ఉన్నారు ఆ మహిళ, ఈ మహిళ ఇక్కడే ఉన్నారు. ఇఫ్ పాసిబుల్ కాస్త హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం దాన్ని, ఆ విజువల్కి సంబంధించి. ఎందుకంటే ఆ మహిళను ఎలా కిందకి దించారో మీరు చూడొచ్చు. ఆ మహిళను పట్టుకొని కిందకి దించిన సందర్భం, ఆ మహిళను ఇలా పట్టుకొని కిందకి దించిన సందర్భం. అక్కడ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, ఎంతోమంది కాయగలరు. అదిగో మీరు చూడొచ్చు, అలా ఒక్కొక్కరిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ పూర్తిగా కిక్కిరిసిపోయిన వాతావరణం ఉంది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి దాన్ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ విజువల్ హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఈ మహిళను ఎలా దించారో చూడొచ్చు. ఒకసారి ఈ ఫ్రేమ్ని చూడండి, ఆ మహిళను ఎలా పట్టుకుంటున్నారో చూడండి. ఆ మహిళ ఇక లాభం లేదని చెప్పి దూకేస్తుంది. ఆవిడ ఇలా దూకేస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. అంటే ఇక్కడ తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది ఆవిడ. ఇది దుస్థితి. మన దేవాలయానికి వెళుతుంది ఎందుకు ఒకసారి ఆలోచించండి. సామరస్యంగా ఉంటే సరిపోతుంది. ఈ ఘటన మీద ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద హోంమంత్రి అనిత కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పుకొచ్చారు.